ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలిగిన గాక. ప్రియమైన సహోదరులారా ఎలా ఉన్నారో, ఈ సాయంకాల సమయం మంది పరిశుద్ధాత్మ దేవుడు మరొక సమయం మనకు అనుగ్రహించినందుకు దేవునికే మహిమ కలిగిన గాక. ఈ సాయంకాల సమయం మందు పరిశుద్ధాత్మ దేవుడు మరొక అవకాశం మనకి ఇచ్చినందుకు ఆ దేవత దేవునికే వేలాది చుతులు స్తోత్రములు. దుర్మార్గుల గురించి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకు దుర్మార్గం మాటలు జ్ఞాపకం చేసుకోవాల్సి వస్తుందంటే, మనం భూమి మీద జీవిస్తున్నంత వరకు దుర్మార్గం విడిచిపెట్టక, దేవునికి వ్యతిరేకంగా తిరుగుతూ, దేవుని పట్ల భయభక్తులు లేక, దేవుని యందు దేవుడనేది తెలుసుకోక అనేక మంది బిడ్డలు భూమి మీద వ్యతిరేకంగా తిరిగే వ్యక్తులు లోకంలో చాలా మంది ఉన్నారు. అందు గురించే ఈ మాటలు మీకోసమే సిద్ధపరిచి ఉంచాడండి. ఈ మాటల గురించి మనం జ్ఞాపకం చేసుకో ముందు చిన్న ప్రార్థన, దేవుని సహాయం మనం అడుగుదాం. మహాపరిశుద్ధుడ, ప్రేమ నమ్మకం గల తండ్రి, సర్వోన్నతుడ, స్తోత్రం, వందనాలు తండ్రి, వందనాలు దేవ, నీకే చుతులు స్తోత్రం. నీ ప్రేమ గల మాటలు జ్ఞాపకం చేసుకున్నట్టుకు సాయంకాల సమయం ముందు మరొక సమయం మాకు అనుగ్రహించినందుకు స్తోత్రమయ్య. మరొక గడియ చూడటానికి చక్కని కృపను ఇచ్చినందుకు స్తోత్రమయ్య. ఈ దుర్మార్గ పనుల గురించి తండ్రి, ఈ వాగ్దానం వెంటనే ప్రతి ఒక్క బిడ్డ పట్ల తండ్రి ప్రభు పాపము విడిచిపెట్టి నిన్ను ఎంబడించే కృపగల ఆత్మ తోడుని దయచే తండ్రి. ప్రతి ఒక్క కుటుంబంలో సంతోషం, సమాధానం కలిగజేయటకు, ప్రతి ఒక్క ఈ వాగ్దానం పట్ల అనేక మంది బిడ్డలు రక్షించబడటకు కృపల ఆత్మ తోడుని దయచేసి నీకే మేము ఘనత చుతులు స్తోత్రం చెల్లించుకున్నాను తండ్రి. ఆమె ప్రజలాడండి. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనం. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట, చెడుతనము అశాసించుకునుట, గర్వము, అహంకారము, దుర్మార్గత కంటులమైనను మాటలు నాకు అసాధ్యమని స్పష్టంగా సూటిగా చెప్తున్నాడండి మన తండ్రి అయిన దేవుడు. ఎందుకంటే ఈ లోకంలో అనేక మంది బిడ్డలు, అనేక మంది స్త్రీలు, పురుషులు నేను సర్వశిక్షకతను దేవుణ్ణి తెలిసిండు కూడా నన్ను ఎంబడించిన బిడ్డలకు కూడా నన్ను దూరంగానే పెడుతున్నారని దేవుడికి బాధ కలిగి ఈ మాట మన కోసమే సిద్ధపరిచి ఉంచాడండి. ఎందుకంటే ఈ సామెతల గ్రంథంలో ప్రతి ఒక్క మాట మీకోసమే సిద్ధపరిచి ఉంచాడండి. ఈ వాగ్దానం బట్టి మనం కూడా జ్ఞాపకం చేసుకుని ఆయన సన్నిధిలో నడుచుకుంటే కనుక గొప్ప దీవెన కలుగుతాయని స్పష్టంగా చెప్తున్నాడండి. నా ప్రియమైన సహోదరులారా, నా ప్రియమైన విశ్వాసులారా, ఈ సాయంకాల సమయం ముందు సామెతల గ్రంథంలో గొప్ప అద్భుతమైన మాట మీకోసమే సిద్ధపరిచి ఉంచాడండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట, చెడుతనము. చూసారని, మీరు ఎప్పుడైతే ఆ చెడుతనాన్ని విడిచిపెట్టి దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధిలో మోకరిల్లు ప్రార్థిస్తూ, ఆయన ఎంబడిస్తూ, ఆయన స్తుతిస్తూ, ఆయన కనపడుతూ, ఆయన చేసిన పని ఎంతలో కూడా కర్మ పద్ధతిలో చేస్తే గనక మీ కుటుంబం గొప్ప దేవునిగా మారుతున్న స్పష్టంగా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడండి. దేవునికే మహిమ కలుగాక. నా ప్రియమైన సహోదరులారా, అలాగా మనము దేవుని సన్నిధిలో ఏ ఒక్క పండుగడైనా క్రమశిక్షణలో ఉన్నామా? లేదు. ఏ ఒక్క పనులైనా సరే పద్ధతిగా చేస్తున్నామా? లేదు. ఎక్కడ చూసినా దుర్మార్గం పనులు ఎక్కడ జరుగుతున్నాయండి? ఆ దేవుని సన్నిధిలోని గొడవలు, కొట్లాటలు. అవును కదా. ఎక్కడ చూసినా సంఘం మధ్యన గొడవలండి. ఎందుకంటే సాతానుడు అలాంటిలోనే ప్రవేశించి వీళ్ళకి లింకులు పెట్టి వీళ్ళని గొడవ రేపిలాగా చూస్తాడు, వీళ్ళని విడగొట్టేలా చూస్తాడు. అక్కడ మనం ఒక్కసారి వెనక్కి తిరిగి ఆలోచిస్తే మనం ఎందుకు కొట్టుకోవాలి, మనం ఎందుకు బాధపడాలి? దేవుని సన్నిధిలో దేవుని కుమారులమే కదా, అందరం దేవుని సన్నిధికి ఆరాధిస్తూ వచ్చాం కదా, మనమందరం ఏక శరీరమే అని స్తుతిస్తుండగా ఈ మధ్యలో మనకి గొడవ ఎందుకు వచ్చిందని మనం ఒక్కసారి వెనక్కి తిరిగి ఆలోచిస్తే కనుక నీ కుటుంబం గొప్ప దీవెనగా మారుతుందని దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు అండి. దేవునికే మహిమ కలుగాక. ఒకవేళ మీరు చెడుతనాన్ని విడిచిపెట్టక, దేవుడు అనేది భయం లేక, భూమి మీద ఉన్నంత వరకు నా జీవితం నా ఇష్టం అన్నట్టుగా నువ్వు తిరిగితే గనక చాలా ప్రమాదంలో మునిగిపోతా నా కుమారుడా, జాగ్రత్త. నువ్వు చేసిన పాపము ప్రతిదీ కూడా దేవుడు చూస్తూనే ఉంటున్నాడు. నువ్వు చేసిన ద్రోహం ప్రతిదీ కూడా దేవుడు చూస్తూనే ఉంటున్నాడు. పైనుంచి సర్వోన్నతుడైన దేవుడు నీ హృదయంలో ఏ ఆలోచన ఉన్నదో కూడా చూచుతున్న దేవుడు. ప్రతి ఒక్క ఆలోచనల నుంచి వచ్చిన, నీ తలంపుల నుంచి వచ్చింది ప్రతిదీ కూడా ఆయన ఆలకిస్తున్న దేవుడు. ఒకవేళ నేను దుర్మార్గం పనులు చేస్తున్నాను కానీ నన్ను ఎవరు చూడలేదా అనుకోవటం అది నీ పొరపాటు. అందుకే దేవుడు చెప్తున్నాడు, నేను నమ్మిన వాడికి సర్వలోకంలో నా రాజ్యంలో చోటు ఉంటుంది. నన్ను నమ్మని వారికి, నన్ను వీధించిన వారికి, నన్ను ద్రోహించిన వారికి నా రాజ్యంలో చోటు లేదని స్పష్టంగా చెప్తున్నాడు. నా ప్రియమైన సహోదరులారా, దేవుని ప్రేమను పొందినవారు, దేవుని కృపను రుచి చూసినవారు, దేవుని ఆత్మశక్తి రుచి చూసినవారు, దేవుని కార్యములు రుచి చూసినవారు, దేవుని చందులు క్రమశిక్షణగా జీవిస్తే కనుక ఆయన రాజ్యంలో గొప్ప చోటు ఉంటుందని దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. దేవునికే మహిమ కలుగాక. మరొక వాగ్దానం మనం ముందుకెళ్దాం. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనంలో స్పష్టంగా రాయబడిన మాట. మరియు లోకమున యందు విస్తరించే స్థానమును దుర్మార్గత జరుగుట,
న్యాయము ఉండవలనని స్థానములను ధర్మార్గవత జరుగుటయు నాకు కనబడినను స్పష్టంగా చెప్తున్నాడు. ఎందుకంటే నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే, నువ్వు ఎక్కడ దుర్మార్గం పనులు చేసినా సరే, ఏ స్త్రీని మోస చూపుతూ చూసి ఆమె పట్ల దుర్మార్గమైన పనులు చేసినా సరే, ఒకడి పట్ల అంజాయి తీర్పు తీసినా సరే, ఒకరిని దుర్మార్గంగా చంపినా సరే, ఒకరి పట్ల దొంగతనం దొంగిలించినా సరే, ఆ? ప్రేమని దేవుని సంగమా, ఈ దుర్మార్గ పనులు కనుక మీరు విడిచిపెట్టి భూమి మీద ఉన్నంత కాలం దేవుని సన్నిధిలో క్రమ పద్ధతిలో జీవిత గనుక గొప్ప దేవుళ్ళు పొందుకుంటామని దేవుడు స్పష్టంగా చెప్తున్నాడండి. కానీ మనం దేవుణ్ణి తెలిసిండు కూడా దుర్మార్గం పనులను జీవిస్తున్నాం. దేవునికి ఇంక వ్యతిరేకంగా మనం పాపమే చేస్తున్నాం. దేవునికి వ్యతిరేకంగా మనం దుర్మార్గమైన పనులు విడిచిపెట్టగా ఆ చైతన్య లోకంలోనే మనం పడిపోతున్నాం. నా ప్రియమైన దేవుని కుమారుడా, ఈ సాయంకాల సమయం మంది పరిశుద్ధాత్మ దేవుడు నీతోటే సూటిగా మాట్లాడుతున్న మాట, ఎప్పుడైతే నువ్వు ఆ పనులు విడిచిపెట్టి ఆ లోకాంతరంగా చెడుతనం విడిచిపెట్టి ఆయన రాజ్యాన్ని తెలుసుకునే రోజు వచ్చినప్పుడు నువ్వు జ్ఞాపకం చేసుకుంటే గనక ఆయన రాజ్యంలో నీకు గొప్ప స్థానం ఉంటుందని దేవుడు స్పష్టంగా పలుకుతున్నాడండి. దేవునికే మహిమ కలుగును గాక. ఎందుకో ఈ సాయంకాల సమయం మంది పరిశుద్ధాత్మ దేవుడు మహా గొప్ప అద్భుతమైన వాగ్దానం మన కోసం సిద్ధపరిచి ఉంచాడండి. ఎందుకంటే ప్రతి క్షణం ఆయన చనులు మనము ఏక శరీరమై సహోదర భారంగా ఆయన చనులు శుతిస్తే గనక గణపడితే గనక ఈ దుర్మార్గ పనులు విడిచిపెట్టి ఆయన చనుల్లో పద్ధతిగా జీవిస్తే గనక మీ కుటుంబం గొప్ప దీవునిగా మారుతానని దేవుడు స్పష్టంగా చెప్తున్నాడండి. మీరు పొరపాటున ఈ దుర్మార్గం పనులు విడిచిపెట్టక నా జీవితం నా ఇష్టం భూమి మీద ఉన్నంత వరకు నేను సంతోషంగా జీవించాలి అనే ఒక ఆలోచన నీలో ఉంటే గనక ఈ కొద్దిపాటు సమయము ఇచ్చిన దేవుడు అవకాశాన్ని బట్టి మనం వినియోగించకపోతే గనక మన మన ఆత్మ చనిపోయినాక అనే రాజ్యంలోకి వెళ్ళినప్పుడు భయంకరమైన తీర్పు ఉంటుంది. నాకు నా ప్రియమైన కుమారుడా, జాగ్రత్త. ఈ వాక్యం నీ కోసమే సిద్ధపరిచి ఉంచాడు. ఎందుకంటే మనం ఇక్క మీదటనే మెలకు పడాలి, మనకు పడతామని దేవుడు స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడండి. దేవునికి మహిమ కలుగాక. మనము ఒకవేళ ఈ లోకానుసారాన్ని విడిచిపెట్టి ఆయన సన్నిధిలోను మనం వెళ్ళక చెడు పనులకు మనం మునిగిపోతే కనుక అది నీ కుటుంబానికే శాపంగా మారిపోద్దని స్పష్టంగా చెప్తున్నాడండి. నా ప్రియమైన సహోదరులారా, మరొక వార్తలో మనం వెళ్దాం. ఇర్మియా గ్రంథం 14వ అధ్యాయం 20వ వచనం. ఇర్మియా గ్రంథం 14వ అధ్యాయం 20వ వచనం. చూడండి, ఈ మాట ఎంత గొప్ప అద్భుతంగా రాయబడి ఉన్నదని. యెహోవా మా దుర్మార్గతని మా పితరులకు ద్రోషమును మేము ఒప్పుకొనుచున్నాము, నీకు విరోధముగానే పాపము చేయుచున్నాము. ప్రియమైన సహోదరులారా, నువ్వు ఎప్పుడైతే గనక ఆ పాపను ఒప్పుకొని విడిచిపెట్టి నేను ఇక మీదటి పాపను చేయను అని ఒకవేళ నీ ఎంతకు నువ్వు ఒప్పుకుంటే కనుక కనుల ద్వారా దర్శనం ద్వారా దేవుడు స్పష్టంగా నీతోనే మాట్లాడతాడండి. ఒకవేళ అట్లా విడిచిపెట్టగా ఇంకా నువ్వు ఒక పాపమే చేసి ఆ పాపంలోనే మునిగి ఉన్నావుకో, ఆ పాపంలోనే మునిగి తేలిగి ఉన్నావుకో, ఏ రకంగా చర్చించాడో దేవుడు. మనం ఇంకో అర్థంలోకి వెళ్దాం. నిర్గమకాండం 20వ అధ్యాయము 3-4 వచనంలో ఉండొచ్చు అన్నమాట. నిర్గమకాండం 20వ అధ్యాయం 5వ వచనంలో ఆ మాట ఎలా రాయబడి ఉందో మనం వివరిద్దాం. ఎలా అనగానే దేవుడని యెహోవాగా నేను ద్రోషము గల దేవుడిని, నన్ను దృష్టించిన వారి విషయంలో 3-4 తరముల వరకును తండ్రుల ద్రోషము కుమారుల మీదకి రప్పించేదని స్పష్టంగా చెప్తున్నారు. చూసారా, మీరు చేసిన పాపంలో నీ కుమారుల మీదకి, నీ కుటుంబంలోకి, నీ పిల్లల తరంతరం రప్పిస్తానంటున్నాడు. ఎందుకంటే ఒకవేళ అట్లా విడిచిపెడితే కనుక నీ కుటుంబం గొప్ప దీవెనగా నేను హెచ్చించబడేలాగా చేస్తాను. ఇటువంటి ఆపద కలగకున్నట్లు, ఇటువంటి చెడు తలంపులు నీ కుమారులు పడకున్నట్లు నేను తప్పిస్తానని స్పష్టంగా చెప్తున్నాడండి. ఈ వాగ్దానం పట్టుకుని కనుక మనము జ్ఞాపం చేసుకుని దేవుని సాయం అడిగితే కనుక గొప్ప దేవుని మీరు పొందుకుంటారని నా ఆశ. దేవునికి మెమ్మకం కాక కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించి కాచి కాపాడును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ ప్రేమ నమ్మకం గల తండ్రి, స్తోత్రమయ్య, వందనాలు ప్రభు, వందనాలైనా, వందనాలు తండ్రి, వందనాలు దేవా, నీకే చుతులు స్తోత్రమయ్య. నీ ప్రేమ గల మాటలు జ్ఞాపం చేసుకోవటకు చక్కని కృపను మాకు ఇచ్చినందుకు స్తోత్రమయ్య. చక్కని వాగ్దానం మా నాయన తండ్రి మా కోసం సిద్ధపరిచిన గొప్ప దేవుడా స్తోత్రమయ్య. ఈ వాగ్దానం పట్టి మేము ప్రార్థన చేస్తుండగా తండ్రి ప్రభు, మాలో ఉన్న దుర్మార్గమైన పనులు కానీ, చెడు తలంపులు కానీ, చెడు లోకం కానీ, నా తండ్రి చెడు ఆలోచన కానీ, చెడు తలంపులు కానీ తండ్రి ఎప్పుడైతే ఎక్కడి నుంచి అయితే చేసి ఉన్నామో, ఏ స్థితిలో చేసి ఉన్నామో తండ్రి ప్రభు, తెలియక చేసిన పాపంలో క్షమిస్తే గొప్ప దేవునిగా మాతను వాదన చేసిన దేవ, నీకే స్థితులు స్తోత్రమయ్య. ఇక మీదట నీ చన్నులు క్రమ పద్ధతిలో ఉండే ప్రభుల ఆత్మ తోడని దయచేతండి.
నీ బిడ్డల చుట్టూ కంచి వేతండి. నా తండ్రి ఈ క్షణమైంది ఎవరైతే ప్రయాణం మీద బయలుదేరి వెళ్తున్నారో ప్రతి ఒక్క వాహనాల చుట్టూ కంచి వేసి కాపుదల దయచేతండి. ఎటువంటి యాక్సిడెంట్లు కలగకుండా నీ ప్రేమ కృప కాపుదల దయచేతండి. ఐసీయూలో ఉన్న హాస్పిటల్ ఉన్న సీరియస్ కండిషన్లో ఏ రోగంతో, ఏ వ్యాధి, ఏ గుండెపోటుతో, కీడు నొప్పులతో, మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నారు. ప్రతి ఒక్క రోగం నుంచి ఏ చిన్న పెరటి ఇప్పుడు ఈ సినిమా స్వస్థత కలిగి కృపణ దయచేతండి. యేసయ్యా వందనాలు తండ్రి. ఈ వాగ్దానం పట్ల ఎంతమందితో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు, వినాలని ఆశతో ఎదురు చూస్తున్నారు తండ్రి ప్రభా. ఈ వాగ్దానం పట్ల వాళ్ళ కుటుంబం దేవునికరంగా మారి కృపల ఆత్మ తోడని దయచేతండి. కృపల ఆత్మ శక్తిని దయచేతండి. నీకే మహిమ, నీకే ఘనత, నీకే స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ మా ప్రియ పరలోకపు నాథుడైన యేసుక్రీస్తు నామమున బతిమాలుకొని ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమె ఆమె ఆమె. ప్రజలాడండి మీ అందరికీ వందనాలు. ప్రేమతో వెరీ వెరీ గుడ్ నైట్.